మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. నాకు తెలిసి సింగిల్ లైఫ్ని లీడ్ చేసే ప్రతి మహిళ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. వితంతువు గనక భర్త చనిపోయిన స్త్రీ బయటికి వస్తే ఏదో దాన్ని అపశకునంలానో లేదంటే వేరే రకంగానో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఏదో నెగిటివ్ జరిగిపోతుంది జీవితంలో, వాళ్ళ అనవసరంగా బయటకు వచ్చాం, ఆవిడ ఎదురొచ్చింది, నాకు ఇది జరగలేదు, అనవసరంగా ఆవిడ మొహం చూసాము అని చెప్పినప్పుడు, అది విన్నప్పుడు నిజంగా వీళ్ళ గుండె తరుక్కుపోతుంది. లోపల అది దాచుకుని కుమ్మిలి ఏడుస్తారు. ఆడవాళ్ళకు మాత్రమే ఎందుకు అలా ఉంటుంది? ఒకవేళ భార్య చనిపోయిన భర్త కనుక అదే పొజిషన్లో బయటకు వస్తే అతని గురించి ఎవరు మాట్లాడరు. అంటే పురుషుడికి పేరేం పెట్టలేదుగా, విధవడు అనో ఏం పెట్టలేదు కదా. అందుకోసం అని చెప్పేసానంటే ప్రత్యేకించి పురుషుడికి ట్యాగ్ ఇవ్వలేదు. విధవరాలు, వైధవ్యం అని ఆడదానికే ఇచ్చారు కాబట్టి ఆమె మోస్తుంది భారం అంతా కూడా, ఆమె మోస్తుంది అవమానం అంతా కూడా, ఆమె మోస్తుంది జీవితాన్ని, ఎడారిలాగా మారినటువంటి జీవితాన్ని జీవితాంతం మోడులాగా ఆవిడే మోస్తుంది. అందుకే ఆవిడని ఏమన్నారో తెలుసా సార్? గంగా భాగీరథి సమానురాలు. గంగా ఏంటి సార్? పాపాలను మోసి ప్రక్షాళన చేసి నిన్ను పంపించేది. అంటే నువ్వు ఇచ్చినటువంటి వైధవ్యం అనేటటువంటి ఆ ట్యాగ్ని తగిలించుకుని భరిస్తుంది. విధవరాలు అనేటటువంటి నువ్వు చేసేటటువంటి అవమానాలు భరిస్తుంది. అలాగే ఆ జీవితం మొత్తం ఎడారి లాంటి జీవితాన్ని కూడా మోస్తూ తన జీవితాన్ని తను జీవిస్తూ తన కుటుంబానికి కూడా జీవితాన్ని ఇస్తూ ముందుకెళ్ళేటటువంటి అతి పవిత్రమైనటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి స్త్రీ విధవరాలు. గంగా భాగీరథి సమానురాలు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఎవరు రాశారో నాకైతే తెలియదు సార్. విధవరాలు ఎదురొస్తే కుదరదు. లేకపోతే చాలా చోట్ల చూశాను. పెద్ద ఎగ్జాంపుల్. వీటన్నిటినీ నేను నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి, నాకు 3 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి నా ఇంట్లో చూస్తున్నాను. ప్రత్యక్షంగా మా మదరే. మా మదర్కి 20 ఇయర్స్ వచ్చేసరికి ఆవిడకి 3 ఆడపిల్లలు, మా ఫాదర్ చనిపోవడం. ఆ నిమిషం నుంచి ఆవిడకి ఇప్పుడు 67 ఇయర్స్. అంటే 47 ఏళ్ళు ఆవిడ ఎలాంటి జీవితాన్ని అనుభవించి ఉంటుంటుంది సార్. ఆవిడ నలుగురిలో కూర్చోవడానికి వీల్లేదు. ఆవిడ నోరెత్తి ఎవరికి సలహా చెప్పడానికి వీల్లేదు. ఆవిడ ఏది మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. ఆవిడ ఎలా ఉండాలి అని అంటే ఆవిడకు ఒక బౌండరీస్ ఉంటాయి. అలాగే ఆమె జీవితానికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఉండదు. ఫస్ట్ తనను తాను కాపాడుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ, తన ఆస్తులు కాపాడుకుంటూ రావాలి. వీళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళకి పెత్తనం ఉంటుంది. ఇంట్లో తండ్రికి పెత్తనం ఉంటుంది, అన్నదమ్ములకి పెత్తనం ఉంటుంది, బావలకి పెత్తనం ఉంటుంది, ఇంట్లో ఉన్నటువంటి పిన్ని, బాబాయ్ అందరికీ వీళ్ళ మీద చాలా పెత్తనం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అసహాయరాలు, మేము లేకపోతే అని. కానీ ఆవిడే గనక ఆ ఇంట్లో లేకపోతే ఎవరికి నిమిషం తీరదు. ఎందుకంటే ఆవిడే అంతా అయి ఆ ఇంట్లో ఉంటుంది. ఇంకొక విషయం మీరు అన్నారు కదా సార్, ఆవిడ ఏదైనా శుభకార్యాలకు వాళ్ళని పిలవరు, ఎదురొస్తే అపశకునం అని ఫీల్ అవుతారు. ఆవిడకి సంబంధించినటువంటి ఏ విషయంలోనూ ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఈ పెద్ద మనుషుల్ని, శాస్త్రాలు రాసినటువంటి శాస్త్రాల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ నేను ఒక్క క్వశ్చన్ ఇస్తాను. మరి విధవరాలు దేనికి పనికి రానప్పుడు విధవరాలు ఆస్తి మాత్రం కట్న కానుకల కిందకి పనికొస్తుందా? విధవరాల ఆస్తి మాత్రం అన్నదమ్ములు పంచుకోవడానికి పనికొస్తుందా? వైధవ్యం మనిషికైనా ఆస్తిపాస్తులకు ఉంటుందా? ఆమె చనిపోతే ఒంటి మీద బంగారం తీసి మరీ పంచుకుంటారే, వైధవ్యం బంగారానికి లేదా? చాలామంది ఇళ్లలో నా చిన్నప్పటి నుంచి చూశాను సార్. చిన్నప్పుడు భర్త చనిపోయి, అప్పట్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరిగాయి కదా. చాలామందికి ఏంటంటే అప్పట్లో కి సంబంధించిన ఇది అంత వైద్య సౌకర్యాలు అంత ఇదిగా ఉండేది కాదు. మసూచో కలరాను ఏదో ఒకటి వచ్చి చాలామంది, ఒకప్పుడు మనం విధవలు వైధవ్య వివాహాలన్నీ కూడా మన కందుకూరు వీరేశలింగం పంతులు గారు జరిపించినటువంటి చూసాం కదా. పొత్తడు
పూర్ణబొమ్మ పూర్ణమ్మ స్టోరీ అదే కదా అవును, మనకి. అవును. ఎంతమంది విధవరాళ్ళు ఉండేవాళ్ళు దీనప్పుడు. సార్ వాళ్ళకి కొంత ఆస్తి ఉంటుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఆస్తిని తీసుకొని అన్నదమ్ముల దగ్గరకో లేకపోతే పుట్టింటికో లేకపోతే మేనల్లుడనో ఏదో ఒక బంధం ఉన్న చోటికి వచ్చి చేరేవాళ్ళు. ఎందుకంటే ఒంటరిగా వాళ్ళు లైఫ్ లీడ్ చేయలేరు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా బ్రతకాలి అనంటే చాలా కొద్ది చోట్ల మాత్రమే వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండేది. కానీ మిగిలిన అన్ని చోట్ల వీళ్ళ ఆస్తి మీద వాళ్ళకి పెత్తనం ఉంటుంది. వీళ్ళ దీని మీద వీళ్ళ జీవన విధానం మీద వాళ్ళకి పెత్తనం ఉంటుంది. వీళ్ళు కొత్త చీరలు కొనుక్కోకూడదు, కట్టుకోకూడదు, అలంకరించుకోకూడదు, ఏమీ చేయకూడదు. శుభకార్యాలు వస్తే శుభకార్యాలకు వంటలు చేయడానికి వీళ్ళు పనికొస్తారు, కానీ శుభకార్యాల్లో కూర్చుని తినడానికి వీళ్ళు పనికిరారు, శుభకార్యానికి పిలవడానికి పనికిరారు, శుభకార్యాల్లో పాల్గొనడానికి వీళ్ళకి అర్హత లేదు. కానీ వీళ్ళు వండొచ్చు, వీళ్ళు చాకరీలు చేయొచ్చు, శుభకార్యం జరిగే చోట ఇల్లంతా శుభ్రం చేయొచ్చు, దానికి అర్హత ఉంటుంది. అట్లాగే దేవుడికి ఏం కావాలి అన్ని తోమ అక్కడ పెట్టచ్చు, దానికి అర్హత ఉంటుంది. కానీ సోకులకి మాత్రము సోకులు వీళ్ళు చేసుకుంటారు, శ్రమ వాళ్ళది. ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ? ఎవరు ఇచ్చారు సార్? మరి వీళ్ళు అక్కడ కూర్చుంటానికి అనర్హులు అనుకున్నప్పుడు మరి వాళ్ళు తోమినటువంటి పాత్రలు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి? వాళ్ళు చేసినటువంటి వంట ఎలా ఉపయోగపడుతుంది మీకు? అలాగే వాళ్ళు తుడిచి శుభ్రం చేసినటువంటి ఆ పరిసరాలు మీరెందుకు వాడుతున్నారు? అది కూడా క్వశ్చన్ చేసుకోవాలి కదా. తర్వాత ఆస్తులు వస్తే సార్, ఇంట్లో ఒక చెల్లెలో లేకపోతే మరదలో ఎవరో ఆ ఇంట్లో ఒక విధవరాలు ఉంది, తనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఓకే, ఆ ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి జరగాలి. పెళ్లి జరగాలి అని అంటే ఆస్తి కావాలి, లేకపోతే సొమ్ములు కావాలి, లేకపోతే ఏదైనా కావాలి. ఎమ్మటే ఏం చేస్తారనంటే ఈ విధవరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆస్తిపాస్తులు వీళ్ళకి ముందు నుంచి అనుకునేస్తారు సార్. మీకు అది ఉంది కదా, పెద్ద మేనగోడలకి లేదా చిన్న మేనగోడలకి లేదా అన్న కూతురికి లేదా అక్క కూతురికి, ఇట్లా వాళ్ళది వీళ్ళే నిర్ణయించేస్తారు, కుటుంబ సభ్యులు నిర్ణయించేస్తారనమాట. నిర్ణయించేసి వాళ్ళకి ఇది పెళ్ళి టైంకి వచ్చేసరికి సార్ వాళ్ళ మేనత్తది ఎకరం పొలం ఈవిడికే, 10 ఎకరాలు ఈవిడికే, లేకపోతే వాళ్ళ పెద్దమ్మది ఈవిడికే, లేకపోతే అంటే ఏ వరుస అవుతుందో ఆ విధవరాలు ఆస్తులు మొత్తము లేదా బంగారము ఈమెకి సంబంధించిందే పెళ్లి కూతురికి ఇస్తారు, పెళ్లి కూతురికి పెడతారు, పెళ్లి కూతురికి అలంకరిస్తారు. ఆ యొక్క సుమంగళిగా ఆమె ఇంకొక ఇంటికి వెళ్ళడానికి అమంగళం అనే భావించేటటువంటి ఈవిడ వైధవ్యము కి సంబంధించినటువంటి ఈ విధవరాల యొక్క ఆస్తిపాస్తులు ఒక మనిషిని సుమంగళిగా చేయొచ్చు, కానీ ఈవిడికి ఆ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అదృష్టం ఉండదు. ఆవిడ ఆస్తులు కట్నాల కింద ఇచ్చుకుంటారు, ఆవిడ బంగారాన్ని వీళ్ళు వాడుకుంటారు, ఆ సుమంగళికే ఉపయోగిస్తారు. కానీ ఆమె సుమంగళి అవ్వడానికి ఆస్తులు ఉపయోగపడతాయి తప్పితే సుమంగళిగా దీవించడానికి ఆవిడ దీవెనలు ఉపయోగపడవు. ఎంత అవమానం సార్ ఇవన్నీ! ఎవడు సార్ రాశాడు ఇదంతా? ఎవడు సార్ చెప్పాడా మంగళం అని? భగవంతుడు చెప్పాడా నీకేమన్నా? సరే, నేను ఒక మాట అడుగుతున్నాను. విధవరాలు ఎదురొచ్చింది కాబట్టి దాని మొహం చూశాను కాబట్టి ఇలా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కడు మాట్లాడుకుంటూ ఉంటాడు కదా. మరి రోజు పొద్దున్నే లేవగానే నీ భార్య మొహం చూస్తున్నావు కదా సుమంగళి, నీ తల్లి మొహం చూస్తున్నావు కదా, సుమంగళుల మొహమే చూస్తున్నావు, నీ కొడుకు మొహం నీ కూతురు మొహం చూస్తున్నావు, లేదా నీకు ఇష్టమైన వాళ్ళ మొహం చూస్తున్నావు. మరి నువ్వు రోజు మహారాజు లెక్క నువ్వు కోరుకున్న ప్రతిదీ జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? ఆవిడ మొహం చూసిన రోజునే జరుగుతుందా నీ జీవితంలో? ఏ రోజు జరగలేదా నీ జీవితంలో ఏమి? అది మాత్రమే ఎందుకు గుర్తుపెట్టుకుంటాడంటే వీడి మైండ్ సెట్ లోకువ. తరతరాల నుంచి ఏదైతే పాతుకుపోయిందో, ఈ దుర్మార్గం ఏదైతే పాతుకుపోయిందో, అమంగళం అనేటటువంటి మాట ఏదైతే ఉందో వాడి మైండ్లో కూర్చుండిపోతుంది అనమాట. ఆ రోజు వాడికి ఏం జరగకపోయినా ఏదో జరిగిందన్న ఫీలింగ్లో ఉంటాడు వాడు. ఇంకా చెప్పాలంటే జరిగితే బాగుండని ఎదురు చూస్తాడు, అందుకే జరుగుతుంది. ఆమె ఎదురు రావడం వల్ల జరగదు, ఈవిడ వచ్చింది కాబట్టి జరిగితే బాగుండని ఈ వీడు ఎదురు చూస్తూ ఉంటాడు, అందుకే జరుగుతుంది ఏదైనా కానీ. ఆవిడకి ఏం సంబంధం అండి? అలా అనుకుంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళందరూ ఎంతమంది విధవరాళ్ళ మొహాలు చూస్తున్నారు సార్? రోగాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది విధవరాళ్ళ మొహాలు చూస్తున్నారు సార్? పెళ్లి పెటాకులు అయిన వాళ్ళందరూ ఏ విధవరాలు ఇది చేస్తే పెళ్లి పెటాకులు అవుతున్నాయండి? వీటన్నిటికీ కారణం విధవరాలా? కాదు, ఎవడి రాత వాడిది, ఎవడి చేత వాడిది, ఎవడి చరిష్మా వాడిది. ఈ విధంగా ఎవ్వడో ముక్కు మూసుకొని కూర్చొని పెట్టినటువంటి ఈ పనికి మాలినటువంటి ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక ఆడదాన్ని బాధ పెడుతూ ఉంటారే. ఆస్తులకు లేనటువంటి అమంగళము ఆవిడ ఆస్తులు సుమంగళిగా మార్చగలిగేటటువంటి శక్తి ఆస్తులకు ఉన్నప్పుడు ఆవిడికి లేదా? ఆ అంటూ ఆస్తులకి రాదా? అంటే నీకేది ఉపయోగపడుతుందో, నీకు ఏది లబ్ధి చేకూరుస్తుందో అది అమంగళం కాదు. మనిషి అక్కర్లేదు, మిగిలినవన్నీ కావాలి. ఎవడు చెప్పాడు సార్ ఇది? ఎవడు చెప్పాడు? అవును. ఇంకొక మాట చెప్పనా? ఇక్కడ ఈ విషయానికి వస్తే కెమెరా సాక్షిగా చెప్తున్నాను, నా ఇంట్లో ఏది జరిగినా
మా అమ్మ కాళ్ళు మొక్కి తీరుతాను సార్ నేను. గ్రేట్. అడగండి మా అమ్మని, ఇంటర్వ్యూ చేయండి. ఫస్ట్ నా ఇంట్లో ఏది జరిగినా, ఏ శుభకార్యం జరిగినా మా అమ్మ కాళ్ళకి మొక్కి తీరుతాను. నా పుట్టినరోజు నాడు మా అమ్మ కాళ్ళు మొక్కాల్సిందే. మా అమ్మ కాళ్ళు మొక్కితే మా అమ్మ ఆశీర్వాదం నాకు ఎంత బలమో నేను చెప్పలేను. తర్వాత నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా నా పిల్లని తీసుకెళ్ళి మా అమ్మ కాళ్ళు మొక్కిస్తా. మా అమ్మ అక్షింతలు వేయాల్సిందే వచ్చి. మా మేనత్తో ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా అంతే. ఒక సందర్భం సార్ నన్ను బాగా కలిచివేసింది ఏంటి అని అంటే, మా మేనత్తే గృహప్రవేశం చేసుకుంటున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసాను. అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి అని అంటే ఆవిడ కూడా ఇట్లాగే చిన్నతనంలోనే వైధవ్యం అనేది వచ్చింది. షీజ్ ఎంప్లాయ్. తను ఒంటరిగా నిలబడింది, జీవితాన్ని సాధించుకుంది, తనకు తాను ఒక లైఫ్ని లీడ్ చేసుకుంది. తను 60+ వచ్చిన తర్వాత తను ఒక ఇల్లు కొనుక్కొని హైదరాబాద్లో ఉండేది. తర్వాత తను వేరే ట్రాన్స్ఫర్ అయిపోయింది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఊర్లో సెటిల్ అవ్వడానికి ఆ రోజు పూజ చేయాలి సార్, ఇంట్లో పూజ చేయాలి. ఇంట్లో పూజ చేయాలి అన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ పూజలో కూర్చుంటానికి కానీ చేయటానికి కానీ మరి నిరాకరించారు, లేకపోతే ఏం జరిగిందనేది నాకైతే తెలియదు సార్. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఆమె ఎట్లా చేస్తుంది, ఆమె ఎవరిని ఎంటర్టైన్ చేయదు. నాకు మళ్ళీ ఆవిడకి ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఆవిడ లక్షణాలు నాకు చాలా ఉన్నాయి. ఎవరిని కేర్ చేసే పనిలే, ఎంతమంది వచ్చినా సమాధానం చెప్తుంది, ఏదైనా వెనకడిగేసే పని లేదనమాట. బట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనిషి, అంత దీంట్లోనే ఉంటుంది. అయితే నాకు ఫోన్ చేస్తూ మాట్లాడితే, ఏంటే మీ అత్తే పూజ చేసుకుంటానంటుంది, అసలు ఆవిడ ఎట్లా పూజ చేస్తుంది, బొట్టు పూలు లేవు కదా అని ఎవరు మాట్లాడారు? సొంతాళ్లే మాట్లాడారు. సర్రన గాలింది నాకు. ఆమె ఆస్తులు పంచుకున్నారు కదా, పొట్టు పూలు ఆస్తులకు ఉన్నాయా? ఆస్తులకు లేని బొట్టు పూలు ఆవిడకి కావాలా? అక్కడ అవన్నీ మాత్రం మీకు కావాలి. విషయం ఏంటంటే ఆ కుటుంబంలో ఏదన్నా జరిగితే ఆవిడ అక్షింతలు వేస్తే అశుభం అని చెప్పేసి అని మాట్లాడుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కెమెరా ముందే చెప్తున్నా, వాళ్ళు కూడా రియలైజ్ అవ్వండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆవిడ పడిన మనోవేదన కూడా నేను చెప్తున్నాను. ఆవిడ ఒక సందర్భంలో కుటుంబ సభ్యులకి ఫంక్షన్ జరుగుతుంటే ఆవిడ అక్షింతలు వేసిందని చెప్పి ఆ పిల్లలు తల్లిని తిట్టారు. మిగిలిన వాళ్ళందరూ ఏది కుటుంబ సభ్యులే, ఆవిడ పిల్లలే, మిగిలిన పిల్లలు ఆవిడని తిట్టారు. అమ్మ చేత ఎట్లా అక్షింతలు వేపిస్తావు నువ్వు, ఎట్లా ఇది చేస్తావు నువ్వు అని చెప్పేసి అని మాట్లాడారు. నేను ఈరోజు మీరు గుర్తు చేశారు కాబట్టి నాకు బయటకు వస్తుంది సార్ ఆ కోపం అంతా కూడా. ఆమె ఆస్తికి లేదా ఆస్తులు పంచుకున్నప్పుడు లేనటువంటి వైధవ్యమో ఆమె అక్షింతలు వేస్తే ఆశీర్వదిస్తే వచ్చిందా మీకు? ఏం ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఒక్కొక్కళ్ళు చదువుకున్నదంతా పెద్ద పెద్ద చదువులు చదివి కూర్చున్నారు సార్. సంస్కారం లేనటువంటి చదువులు అన్నమాట అవి. కన్న తల్లి ఆశీర్వాదాన్ని, కన్న తల్లిలో నువ్వు పసుపు కుంకుమలు లేవు అని చెప్పి ఒక వైధవ్యాన్ని, ఒక అమంగళాన్ని చూసినటువంటి నీ చూపు, నీ బుద్ధి, నీ మేధస్సు ఎక్కడ పెట్టినావు నువ్వు? దేనికి పనికొస్తే నువ్వు? నీ జీవితం ఇవాళ ప్రశాంతంగా లేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకొకళ్ళ జీవితంలో నువ్వు ప్రశాంతతను ఇవ్వలేదు కాబట్టి, ఇంకొకళ్ళని నువ్వు ఆశీర్వదించలేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నామండి? ఈ మంగళాలు ఏందండి నాకు అర్థం కాదు. ఆశీర్వాదం అనేది మనస్సుకి సంబంధించింది, జన్మకి సంబంధించింది. ఏది కూడా వైధవ్యాలు ఇవి అవి అన్నీ మనం పెట్టుకున్నాయి, మనం చేసినటువంటిది. పల్లెటూళ్ళలో అయితే నేను పల్లెటూరులో జరిగిన విషయాలే సార్ ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. మామూలుగా కాదు, ఇంకా అసలు అక్కడ కొద్దిసేపు కూడా నుంచోలేమన్నాయి. నేను అది ప్రాక్టికల్గా చూశాను, కానీ అంటే అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. కానీ దాని సార్ నేను నా ఇంట్లో ఇద్దరిని చూశానని చెప్పా. ఒకరు మా మేనత్త, ఒకరు మా మదర్ని చూశాను నేను. ఈవిడ మా మదర్ని అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా మా మేనత్త ఎంప్లాయీ, ఆవిడ ఒక పెద్ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి నోరేసుకొని నెట్టుకొచ్చేసింది కాబట్టి కొంతలో కొంత ఆవిడ చాలా అవమానాల నుంచి బయటపడిపోయింది. అసలు ఇంకొకటి ఏంటంటే ఎవడ మొహం చూడదు ఆవిడ. నీకు అవసరం ఉంటే నా దగ్గరికి రా అనే క్యారెక్టర్. కానీ మా మదరు చాలా ఫేస్ చేసింది, చాలా అంటే చాలా. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఆవిడ వంటలు చేయొచ్చు, ఆవిడ ఇల్లు తొడవచ్చు, ఆవిడ ఇవన్నీ చేయొచ్చు, కానీ ఆవిడ ఎదురు రాకూడదు, ఆవిడ మాట్లాడకూడదు. ఏదైనా శుభకార్యం జరుగుతుంది 10 మందిలో కూర్చుని ఆవిడ ఏదైనా సలహా ఇద్దామనంటే నువ్వు నోరు మూసుకో. కానీ ఆవిడ డబ్బు కావాలి, ఆవిడ డబ్బుకు మాత్రం వారసులు. మిగిలిన దేనికి వారసత్వం లేదా ఆవిడకి?
డబ్బు మీద నీకు హక్కులు ఉన్నాయి, కానీ బిడ్డగా నీకేదన్నా ఒక మంచో చెడో చెప్పకపోతే ఆవిడకి హక్కు లేదా? ఇలాంటి అవమానాలన్నీ ఎన్ని భరిస్తున్నారు సార్. ఇవాళ మన ఇళ్లల్లో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఆవిడ వైధవ్యం కాదు, నువ్వు వేలెత్తి చూపించేటటువంటి ఆ వైధవ్యం ఏదైతే ఉందో, ఆవిడ ఏ క్షోభ అయితే పడుతుందో ఆ క్షోభే తిరిగి నీ ఇంట్లోకి వస్తుంది. అందరికీ చెప్తున్నాను నేను ఈ విషయం. దయచేసి వాళ్ళని మానసిక క్షోభకి మాత్రం గురి చేయకండి. ఆ క్షోభ తిరిగి మీరు ఎవరికైతే ఇచ్చి పంపిస్తారో, మీరు ఎవరినైతే చూస్తున్నారో, మీరు ఏదైతే చేశారో అది మీకు రిటర్న్ గిఫ్ట్ కింద వస్తుంది. డెఫినెట్గా అనుభవిస్తారు సార్. తెలియని మూర్ఖత్వంలో ఉన్నారైనా ఇప్పుడైనా సరే తెలుసుకోండి దయచేసి. వాళ్ళు మనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళు, మన తోబుట్టువులు. జన్మనిచ్చిన తల్లి గురించి నేను చెప్పా, అరే నీ తోబుట్టువు, నీతో పాటు పుట్టినటువంటి తోబుట్టువుకి నువ్వు ఆనర్ ఇవ్వలేవా? ఆమె ఏం చేసింది? ఆమెకేం సంబంధం ఉంది వైధవ్యంతో? నువ్వు నీ తల్లిదండ్రులు తీసుకొచ్చి చేసిన దిక్కుమాలిన సంబంధం వాడు పుట్టుకుని పోయినాడు. ఆమెకేం సంబంధం ఉంది? ఆవిడ తలరాత మీరు రాశారు, మీరు చేసిన పెళ్ళిళ్ళతోటే కదా పోయింది ఆవిడ. ఆవిడ జీవితంలో అసలు ఒక వ్యక్తిని పోగొట్టుకొని ఆవిడ ఒక దుఃఖంలో ఉన్న మనిషికి ఇంకా ఆ లోటు తీసేయాలి. ఎస్, నువ్వు షేర్ చేసుకో, నువ్వు కూర్చో, నువ్వు చెయ్యి అని ఆవిడకి ఇచ్చి ఇది చేయాల్సింది బదులు మీరు పక్కకుండండి. సుమంగళి 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 అని 10 సార్లు మాట్లాడతారు సార్. నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏందండి సుమంగళి? సుమంగళి అంటే ఏంటి సార్? మనస్సులో ఏ భావం ఉండాలి సార్? చిరునవ్వు, ఆశీర్వాదం ఇచ్చేటటువంటి మనస్తత్వము, ఆశీర్వాదం ఫలించేటటువంటి పవర్ ఉండాలి. అసలు నీ నోట్లో నుంచి అమంగళాలు వస్తాయి. నీ మనసంతా అమంగళంతో నిండిపోయింది. బొట్టు కాదు సార్ సుమంగళత్వం అంటే, బొట్టు పూలు కాదు సార్. మనస్సులో నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో, అది సార్ సుమంగళి. చాలా సందర్భాల్లో చూస్తాను కదా సార్, అందరికీ పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారు కదా. ఇట్లా ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా భర్త చనిపోయి అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇవ్వరు, తీసుకెళ్ళిపోతారు. నాకు ఎక్కడ కోపం వస్తుందంటే, సరే పసుపు కుంకుమ వాళ్ళకి అక్కర్లేదు, పసుపు కుంకుమ పక్కన పెట్టి అది ఇవ్వచ్చు కదా వాళ్ళకి. ఇచ్చేస్తే వాళ్ళ వైధవ్యం వీళ్ళకి వచ్చేస్తుందంట. మరి వాళ్ళ ఆస్తులు పంచుకున్నప్పుడు రాదా? వాళ్ళ మెళ్ళల్లో బంగారాలు వేసుకున్నప్పుడు రాదా? వాళ్ళ చీరలు తీసుకున్నప్పుడు రాదా? వాళ్ళు నీ ఇంటికి వచ్చి చాకరీలు చేసినప్పుడు రాదా? వాళ్ళకి నువ్వు షేర్ చేస్తే, వాళ్ళకి కూడా ఇచ్చి నువ్వు ఆశీర్వదిస్తే, నెక్స్ట్ అయినా వాళ్ళకు ఒక మంచి జరగాలని నువ్వు ఆశీర్వదిస్తే నీ సుమంగళితనం పెరుగుతుంది, నీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ఎప్పుడు తెలుసుకుంటారు జనం? ఇది ఎప్పుడు స్వీకరిస్తారు? వాళ్ళ ఏడుపులు, వాళ్ళ మానసిక క్షోభ మన ఇంటి చుట్టూ మనతోటే తిరుగుతాయి సార్. ఈరోజు మనం ఎవరైనా సరే ఒక్కసారి వెనక్కి తిరిగి చెక్ చేసుకోండి. జీవితంలో మనకెందుకు కలిసి రావట్లేదురా భయ్, జీవితంలో మనం ఎందుకు ఏడుస్తున్నాంరా నాయన, మనకెందుకు మనశ్శాంతి ఉండట్లేదురా నాయన అనుకున్న వాళ్ళందరూ మీ ఇంట్లో విధవరాలు ఉందేమో చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఆవిడ అవమానాలు పడుతుందేమో చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఆవిడకి మీరు గౌరవం ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే ఈ నిమిషం నుంచి ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీ ఇంట్లో అన్నీ వస్తాయి. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఆవిడ ఆశీర్వాదం పవర్ఫుల్ సార్, చాలా పవర్ఫుల్. ఎందుకనంటే ఒక జీవన విధానం ఆవిడకి ఒక ప్యూర్ మైండ్ సెట్ ఉండాలి అనంటే, వీళ్ళందరూ ఏమవుతుందంటే, ఇక్కడ కూడా మీకు ఇంకొక ప్రమాదం చెప్తున్నాను. మీ అందరికీ జరిగే ప్రమాదం ఏంటంటే, వీళ్ళు ప్రతిదానికి వాళ్ళని అవాయిడ్ చేయడంతో వాళ్ళ కొంతమందిలో ఏమవుతుందంటే సార్, ఆ ఫీలింగ్ అంతా సాడిజం కింద మారిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అసూయ కింద, ఈర్ష్య కింద, ద్వేషం కింద మారిపోయి ఇక వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి చుక్కలు చూపించేస్తారు. అలా కూడా మారుతారు. కాబట్టి నిప్పుని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ నిప్పు నీ ఇంట్లో ఉన్న హోమగుండం అనుకో, దగ్ధం చేసేట నిప్పురవ్వ కాదు అది. అంత పవిత్రంగా మీరు వాళ్ళని చూడండి. ఎంత జాగ్రత్తగా మీరు చూసుకుంటే మీ ఇంటికి అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.